ఇక సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్ను రేపటి వరకు పొడిగించారు. ఇవాళ విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో వల్లభనేని వంశీని పోలీసులు హాజరుపరిచారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు వంశీ రిమాండ్ రేపటి వరకు పొడిగించింది. అలాగే మరో 5 నిందితుల రిమాండ్ కూడా పొడిగించింది. ఇదే కేసులో వంశీ మూడోసారి వేసిన బెయిల్ పిటిషన్పై కూడా ఇవాళ సాయంత్రం కోర్టు తీర్పును వెలువరించనుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. వల్లభనేని వంశీకి సంబంధించి రిమాండ్ పొడిగించినట్లుగా తెలుస్తోంది. బెయిల్ పిటిషన్ కూడా దానికి సంబంధించిన కూడా ఈ రోజు ఇన్ఫర్మేషన్ తెలిసే విధంగా ఉంది. సో మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? ఏదైతే వైసీపీ నేతకు సంబంధించి వల్లభనేని వంశీ ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు వ్యవహారంలో ఆయనకు ఇప్పటికే పలుసార్లు కోర్టు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో ఇవాళతో ఆయన రిమాండ్ ముగించడంతో ఈ రోజు ఎస్సీ ఎస్టీ కోర్టులో వల్లభనేని వంశీని పోలీసు అధికారులు అదేవిధంగా న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో రేపటి వరకు ఆయన రిమాండ్ పొడిగించి రేపు ఆ విచారణ వాయిదా వేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో తాజాగా బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి అంశం కూడా ఈ రోజు విచారణకు వచ్చింది. ఆల్రెడీ దానికి సంబంధించి మరి కాసేపట్లోనే కొంత కీలకమైనటువంటి తీర్పును కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు వ్యవహారంలో గతంలో వల్లభనేని వంశీకి ఇప్పటికే పలుమారు రిమాండ్ పొడిగించినటువంటి క్రమంలో తాజాగా మరోసారి రేపటి వరకు కూడా పొడిగించినటువంటి నేపథ్యంలో రేపు ఎలాంటి తీర్పుని ఇవ్వబోతా ఉంది, ఈ రోజు ఈ బెయిల్ పిటిషన్ సంబంధించి ఎలాంటి అంశాలు రాబోతున్నాయని కూడా వేచి చూడాల్సినటువంటి అంశంగా ఉంది. దుర్గా. థ్యాంక్ యూ రాజ్ కుమార్.